హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ మనం ఆగ్రోమెక్ హోటల్ మార్ట్కి వచ్చాము. ఆగ్రోమెక్ స్టీల్ మార్ట్ మనం చూసేసాము అండ్ చాలా యూస్ఫుల్గా ఉండింది. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కదా ఇంటికి సంబంధించినవి. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. దీని అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇవాల్టి వీడియోలో మనం ఆగ్రోమెక్ హోటల్ మార్ట్లో హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ వస్తువులు ఎంత ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయో చూద్దామండి. నాట్ ఓన్లీ ఫర్ హోటల్ ఇండస్ట్రీ, కర్రీ పాయింట్స్ కానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, లేదా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కానీ, లేదంటే బార్ కానీ, మనం ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కానీ దానికి సంబంధించిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ మనం ప్లేట్స్ అండ్ కట్లరీతో స్టార్ట్ చేద్దాము. ఈ చిన్న చిన్న కప్స్ అండ్ బౌల్స్ అన్నీ కూడా 100 బిలో ఉన్నాయండి. అండ్ ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఫైబర్ ప్లేట్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 111 అండి. ఇవన్నీ ఆల్మోస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక్కసారి కొనుక్కొని పెట్టుకుంటే చాలా ఇయర్స్ వరకు అవే మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఈ థాలీ ఉంది కదా, మనం మీల్స్ ఆర్డర్ చేసినప్పుడు ఇస్తారు. ఇది వచ్చేసి 120 రూపీస్ అండి. దీంట్లో అన్ని రకాల కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. సో నేను పెద్ద దాని ప్రైస్ చెప్పాను అనమాట, సో దట్ యూ నో ద మ్యాక్సిమం ప్రైస్. ఇంకా ఇవన్నీ కూడా డిఫరెంట్ గ్లాసెస్ అండి. 6 గ్లాసెస్ వచ్చేసి 675 వీటి ప్రైస్. అన్ని రకాల సైజెస్ అండ్ షేప్స్లో ఉన్నాయి, చిన్న చిన్నవి, పెద్దవి అవన్నీ. ఇక్కడ బియర్ గ్లాస్ తీసుకుంటే 175 రూపీస్ అండి. మనం ఏదైనా హోటల్ ఇండస్ట్రీ కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి మనకు కావాల్సిన వస్తువులు ఎలా ఉన్నాయి, ప్రైసింగ్ అంతా చూసుకున్నామంటే మన బిజినెస్ బడ్జెట్ మీద మనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే బఫేస్లో ఫ్రూట్స్ అవి పెట్టడానికి అనమాట. రకరకాల షేప్స్లో ఉన్నాయి, చాలా డెకరేటివ్ పీసెస్ లాగా కూడా ఉన్నాయన్నమాట ఇవి. నాట్ ఓన్లీ ఫర్ ఫ్రూట్స్, జనరల్గా మనము కప్ కేక్స్ అలాంటివి కూడా పెట్టొచ్చు పార్టీస్ లాంటి వాటిలో. ఇది ఐఫిల్ టవర్ షేప్లో ఉంది, ఇంకా దాని పక్కన ఉంది బ్రిడ్జ్ షేప్లో ఉంది. వీటి ప్రైస్ వచ్చేసి 13,000 అండి. ఇక్కడ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే A to Z ఫర్ హోటల్ ఇండస్ట్రీ అవైలబుల్ ఉందండి. బఫేకి అయితే ఏంటి, కుక్ చేయడానికి, ఎవ్రీథింగ్ సర్వ్ చేయడానికి ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చామంటే కావాల్సినవన్నీ కూడా ఒక్క చోటే కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి బఫేకి సంబంధించినవి అండి. ఇందాక చూసినవి మనం ఫ్రూట్స్ పెట్టేవి కదా, ఇవన్నీ కూడా డిషెస్ అనమాట. సో 2000 నుంచి ఉంది అండి వీటి ప్రైస్. మనం స్టీల్ ఫ్యాక్టరీ టూర్ చూసినప్పుడు ఆ వీడియోలో అన్ని కిలో లెక్కన ఉన్నాయని చెప్పాను కదా. సో ఇవి వచ్చేసి పీస్ వైజ్ అండి. ఇంకా ఇవేమో మనకి స్టార్ హోటల్స్లో సూప్స్ అవి వడ్డిస్తారు కదా, అవి అనమాట. ఈ బ్లాక్ బౌల్ ప్రైస్ వచ్చేసి 7950 అండి. అండ్ ఇందులోనే చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ 6800, 6800. ఇంకా ఇదే కేటగిరీలో మనకి చాలా సైజెస్ ఉన్నాయి అండ్ స్క్వేర్ షేప్ ఉన్నాయి, రౌండ్ ఉన్నాయి, రకరకాలవి ఉన్నాయి అన్నమాట. మనకు కావాల్సిన బడ్జెట్లో, మన రిక్వైర్మెంట్తో, మన హోటల్ యాంబియన్స్ని బట్టి మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి అవైలబుల్ ఉన్నాయి. ఇంకా బఫేస్లో డిషెస్ ఉంటాయి కదా మనం వడ్డించుకోవడానికి, అవి వచ్చేసి సర్వింగ్ బౌల్స్ 1190 నుంచి స్టార్ట్ అండి, 1200 నుంచి స్టార్ట్. అండ్ పెద్దవి వచ్చేసి 5000 వరకు ఉన్నాయండి. సో ఈ రేంజ్లో రకరకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట, 1200 to 5000. నాకేమనిపించిందంటే మనము లైసెన్స్ తీసుకొని ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఇక్కడికే అండి, టు డిసైడ్ మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, మనం ఈ ఐటమ్స్ అన్నీ ఎక్కడ కొనాలి, ఎంత డిస్కౌంట్స్లో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ స్టాప్ ఇదే అనమాట మనకి బిజినెస్ పెట్టే ముందు. నాట్ ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అండి, ఇదే కేటగిరీలో మనకి కాపర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాపర్లో మోడల్స్ అయితే ఇంకా బాగున్నాయండి, సేమ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మనం రెస్టారెంట్స్లో కర్రీస్ అవి ఆర్డర్ ఇచ్చినప్పుడు మనకి కాపర్ బౌల్స్లో ఇస్తుంటారు కదా, అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఐస్ క్రీమ్ కప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాపర్లోనే. దాని ప్రైస్ వచ్చేసి 210 అనమాట. నేను శాంపుల్ ప్రైసెస్ చెప్తున్నాను, సో దట్ యావరేజ్ ప్రైస్ మీరు తెలుసుకుంటే మీకు దానికంటే పెద్దవి ఎంత ఉండొచ్చు, దానికంటే చిన్నవి ఎంత ఉండొచ్చు అని తెలిసిపోతుంది. ఇంకా ఈ సెక్షన్ మొత్తం కూడా మనకి ఇవే అనమాట, సర్వింగ్ బౌల్స్.
ఇంకా ఇవి చూసారు కదా, ఇవన్నీ బోర్డ్స్ అనమాట. నో స్మోకింగ్, ఎంట్రీ ఫర్ స్టాఫ్ ఓన్లీ, ఇలా హోటల్స్లో పెట్టుంటుంది కదా, సో వాటి కోసం అనమాట ఇవన్నీ. సో ఎవ్రీథింగ్ మనము ఏదైతే మనకి అవసరమో అవి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈవెన్ సాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా ప్లాస్టిక్వి రెడ్ కలర్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఏంటంటే మనకి సిజ్లర్స్ వడ్డిస్తారు కదా, మనకి వుడెన్ ఉండేసి దాని మీద క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ప్యాన్ ఉంటుంది, దాంట్లోనే సిజ్లర్ వడ్డిస్తారు కదా, సో అదనమాట. సో మనకి అవసరమైనవి అన్నీ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ కవరింగ్ ద వెరైటీస్. ఇవి మనకి టీ సర్వ్ చేసుకోవడానికండి. మనకి జనరల్గా ఫంక్షన్స్లోనూ పెడుతుంటారు, లేదంటే హోటల్స్లోనూ పెడుతుంటారు కదా. వీటి ప్రైసెస్ వచ్చేసి చిన్నది 1950 అండి. 1950 నుంచి స్టార్ట్, అండ్ సైజ్ పెరుగుతున్న కొద్దీ దాని ప్రైస్ వచ్చేసి 25 వరకు ఉందండి. అన్ని రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనము దోశలు వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక చిన్న చీపురుతోటి ఆయిల్ వేస్తూ ఉంటారు కదా, అది కూడా అవైలబుల్ ఉందండి. దాని ప్రైస్ 90 రూపీస్. ఇంకా మనం ఇవన్నీ కూడా కొన్ని బౌల్స్ అండి. ఇవేంటంటే మనకి కర్రీ పాయింట్కి వెళ్ళినప్పుడు కర్రీస్ వేసి ఉంచడానికి అనమాట. ఇవి రకరకాల సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి చిన్నది వచ్చేసి 150 దగ్గర నుంచి స్టార్ట్ అండి. అక్కడి నుంచి ఇంకా సైజ్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతూనే ఉందన్నమాట. మనకి కర్రీ పాయింట్ పెట్టడానికి ఏంటంటే స్టాండ్ దొరుకుతుంది విడిగా, దాంట్లో మనం సైజెస్ బట్టి ఈ బౌల్స్ వేసుకోవాలన్నమాట. అండ్ హోటల్ ఇండస్ట్రీ అనగానే మనకి గుర్తొచ్చేది యూనిఫామ్స్ కూడా అండి. మనం వీళ్ళు యూనిఫామ్స్ కూడా మర్చిపోకుండా పెట్టారు. ఐ రియల్లీ ఫెల్ట్ సర్ప్రైజ్డ్ అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదు అసలు యూనిఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి అని. ఐ థాట్ వాళ్ళు టైలర్ మేడ్ చేయిస్తారేమో, కుట్టిస్తారు అనుకున్నాను. బట్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ శాంపుల్గా నేను చూపిస్తున్నాను సెక్యూరిటీ అండ్ షెఫ్ యూనిఫామ్స్. సో ఎవ్రీథింగ్ రెడీమేడ్ అనమాట. ఒక్కసారి వచ్చి మనకి నచ్చినవి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా టూల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇదేమో మీట్ని కుక్ చేసే ముందు కొద్దిగా అలా కొడతారనమాట, దాన్ని కొద్దిగా లూజ్ చేసి మంచిగా కుక్ అయ్యేలా చేయడానికి. సో దానికోసం యూజ్ చేస్తారు. అండ్ అన్ని రకాల టూల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఇదేమో రోలింగ్ పిన్ అండి, చాలా పెద్దది, చాలా బరువుగా ఉంది. ఇంకా ఇంట్లో అయితే 3 చపాతీలు ఒక్క దెబ్బతో రుద్దేసుకోవచ్చు మనం. సో అంత యూనిక్గా ఉన్నాయి, కొద్దిగా ఫన్నీగా కూడా అనిపించాయి అనమాట. మనకి కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో కోసం ఏమైనా కావాలనుకోండి, అవి కూడా కొనుక్కోవచ్చు. సింగిల్ ఐటెం కూడా కొనుక్కోవచ్చు. మనం ఒక స్పూన్ కొనుక్కున్నా కానీ సింపుల్గా దాని వరకు బిల్ పే చేసి వెళ్ళిపోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఇది కూడా నార్మల్ షాపే, మనం జస్ట్ అలా లోపలికి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకొని బిల్ కట్టి వచ్చేయచ్చు అనమాట. వీళ్ళకి వాట్సాప్ నెంబర్ ఉందండి. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దానికి మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు కావాల్సిన ఐటెంకి సంబంధించిన ఫొటోస్ అన్నీ పంపిస్తారనమాట. ఆ ఫొటోస్ చూసుకొని మీరు ఆర్డర్ పెట్టొచ్చు. అయితే ఆన్లైన్ బిజినెస్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ మీకు ఆన్లైన్లో పంపించవచ్చు వాళ్ళు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్ షాప్కి వచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇదేమో పిజ్జా చేసేటప్పుడు పిండిని సెపరేట్ చేసేదండి, దాని ప్రైస్ 155. ఇంకా ఇదేమో కబాబ్స్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చూపించినవి పీస్ వైజ్ అనమాట ప్రైస్. అయితే మనం వీడియో ఎండ్కి వెళ్తున్న కొద్దీ ఇంకా పెద్ద పెద్ద ఇంకా వింతగా ఉండే ఐటమ్స్ కూడా రాబోతున్నాయి. అవన్నీ కేజీ లెక్కన అనమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే షాప్కి వచ్చి మనం చూసి కొనుక్కోవడం. అండ్ ఇదేమో కర్రీ పాయింట్ కోసం యూజ్ చేసేదండి, స్టాండ్ అనమాట. దీని ప్రైస్ 25,500 అండి. చాలా హెవీగా ఉంది, చాలా పెద్దగా ఉంది. కింద కూడా మొత్తం స్టాండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట. అయితే ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఇందాక చూపించాను, అవన్నీ మనం సెపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అవి 150 నుంచి స్టార్ట్ అండి. ఇంకా మనకి ఈ స్టాండ్లో ఎన్ని గిన్నెలు పడతాయో అవన్నీ మనం కొనుక్కోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఒకవేళ గిన్నెలు కూడా కొన్న తర్వాత మనకి ఆల్మోస్ట్ 32,000 to 33,000 పడొచ్చండి. అండ్ ఇది చూసారా, పెద్ద పెద్ద హోటల్స్లో మనకి రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మన లగేజ్ తీసుకొని వస్తారు దీంట్లో. సో ఇది కూడా అవైలబుల్ ఉందండి. మనం చిన్న కర్రీ పాయింట్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్ పెట్టే వరకు ఏవైతే కావాలో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని నేను ఒక బార్లోకి తీసుకెళ్తాను. ఇది ఒక బార్ సెటప్ అండి, వాళ్ళు సెటప్ చేసి ఉంచారు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఈ బిజినెస్ ప్లాన్లో ఉంటే కనుక వాళ్ళకి యూజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఈ కేటగిరీకి సంబంధించి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి.
ఇప్పుడు చూసిన ఐటమ్స్ అన్నీ కూడా పర్ పీస్ లెక్క అండి. అండ్ ఇవి చూసారా ఎంత రియల్గా ఉన్నాయో, ఇవి సూపర్గా ఉన్నాయండి. కిచెన్ డెకరేషన్కి ఒకటి 80 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి కిచెన్ డెకరేషన్ చేసుకోవడానికి, అసలు రియల్ వాటిలా ఉన్నాయి. పొటాటోస్ అయితే రియల్ పొటాటోసే అనుకుంటాం మనం. అందులో ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, మన చాయిస్ బట్టి మనం తీసుకోవచ్చు. ఇవేంటంటే హోటల్ పర్పస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే కొనుక్కుంటారు, బట్ మనం మన ఇంటి కోసం కూడా కొనుక్కోవచ్చు. ఇంకా టాప్ ఫ్లోర్లో ఉన్న ఫన్నీ ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి కదా మనకి క్యారేజెస్ అనమాట, అవి చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఇప్పటి నుంచి చూపించబోయే ఐటమ్స్ అన్నీ కూడా కేజీ వైజ్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అండ్ అల్యూమినియం ఐటమ్స్ అండ్ ఐరన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి 400, 500, 600 ఇలా ఉన్నాయి వాటి క్వాలిటీ బట్టి. అల్యూమినియం అండ్ ఐరన్ కూడా అరౌండ్ 500 ఉన్నాయన్నమాట. సో మనం ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే వచ్చేసి వాటి వెయిట్ బట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. సో నేను మీకు కేటగిరీ వైజ్ గంటెల దగ్గర నుంచి పెద్ద పెద్ద దేక్షాలు ఇవన్నీ చూపిస్తాను. నాకైతే చాలా ఫన్నీగా అనిపించిందండి, భలే ఉన్నాయి అసలు. ఇంత పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో వంటలు చేస్తారు కదా, అప్పుడు చూడటమే తప్ప అసలు రియల్గా ఇవి ఎక్కడ దొరుకుతాయి అని ఎప్పుడు ఆలోచించలేదు. ఇవి ఇడ్లీ మేకర్ అండి. హోటల్స్లో మనకి వేడి వేడి ఇడ్లీ తీసిస్తారు కదా అందులోంచి, సో ఆ ఇడ్లీ మేకర్స్ అన్నమాట. ఇందులో కూడా చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మనం చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కదా, సో వాటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి సైజెస్ వైజ్. అండ్ డేక్షాల్లో కూడా స్టీల్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, కడాయిల్లో కూడా ఐరన్ ఉన్నాయి, అల్యూమినియం ఉన్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉన్నాయి. మనకి నచ్చింది మన బడ్జెట్లో ఏదైతే ఫిట్ అవుతుందో అవి తీసుకోవచ్చు. ఇంకా ఇది చాలా పెద్ద సెక్షన్ అండి, చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ కుక్కర్ చూసారా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే పెద్ద పెద్ద హోటల్స్లో ఇలాంటి కుక్కర్స్లో వండుతారేమో, మనకి ఫ్రంట్ ఎండ్లో కనిపించవు కదా. నేనైతే అసలు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను తెలుసా. నేను దాని పక్కన కూర్చుంటే ఆల్మోస్ట్ నా సైజు ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా స్టీల్ కడాయిలు అండి. ఐరన్ కడాయిలు కూడా ఉన్నాయి. ఇవేమో మనం చాట్ తింటాం కదా, చాట్ చేస్తారు కదా అవి అనమాట, ఐరన్వి పెద్ద పెద్ద పెనాలు. సో చాట్ బండి వాళ్ళు కూడా ఇక్కడి నుంచే కొనుక్కోవచ్చు. ఎవ్రీథింగ్ అనమాట, నాట్ ఓన్లీ ఇంకా హోటల్ అని కాదు, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ చిన్న బిజినెస్ అయినా సరే వీ కెన్ బై ఫ్రమ్ హియర్. అండ్ ఐ సజెస్ట్ యూ, మనం ఇంట్లో కూడా చాలా ఉన్నాయండి కొనుక్కోవాల్సినవి. ఎవరైనా హోమ్ డెకోర్ మీద, కిచెన్ ఐటమ్స్ మీద బాగా ఇంట్రెస్టెడ్ అయి ఉంటే తప్పకుండా ఒకసారి వెళ్ళండి. ఇది సనత్ నగర్లోనే ఉంది, మనకి చాలా దగ్గర అనమాట, సిటీలోనే ఉంది. ఇంకా ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళలో వంటలు చేస్తారు కదా, అప్పుడు మనకి జనరల్గా కనిపించాయి అన్నమాట. ఇదైతే ఇలా వెడల్పుగా ఉంది కదా, దీంట్లో డబుల్ కా మీఠా చేస్తారండి మా మ్యారేజెస్లో. ఇంకా ఇవేమో బకెట్స్ అండి, మనకి సాంబారు రసం అవి వడ్డిస్తారు కదా హోటల్స్లో, ఆ బకెట్స్ అనమాట. అండ్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాటర్ ట్యాంక్స్. చాలా పెద్దవి అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ డస్ట్బిన్స్ అండి. ఇంకా హోటల్స్లో రూమ్స్లో పెట్టే డస్ట్బిన్స్ దగ్గర నుంచి మనకి బయట ఓపెన్గా పెద్ద పెద్ద డస్ట్బిన్స్ పెడతారు కదా, వాటి వరకు అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎవరైనా అవుట్డోర్ రెస్టారెంట్ పెట్టాలి అనుకుంటే ఈవెన్ దానికోసం ఫర్నిచర్ కూడా అవైలబుల్ ఉంది. పెద్ద పెద్ద అంబ్రెల్లాస్, మనకి ఇప్పుడు పెద్ద పెద్ద కెఫేస్ పెడుతున్నారు కదా, సో వాటి కోసం కూడా మనం ఇక్కడి నుంచి కొనొచ్చు. ఇదేమో పెద్ద డస్ట్బిన్ అనమాట. ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండి, అన్నీ అవైలబుల్ ఉన్నాయి.
నేనేంటంటే మీకు అన్నీ ఒకసారి చూపించాలి అన్నట్లు అన్నిటిని కవర్ చేశాను అనమాట. ఆ తర్వాత మీకు ఏది కావాలనుకుంటున్నారో అవే మీరు చెక్ చేసుకోవచ్చు వెళ్ళిన తర్వాత. ఇవన్నీ కూడా ఇన్సులేటెడ్ ఐస్ బాక్సెస్ అండి. సో మనకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో అవైలబుల్ ఉన్నాయి. రౌండ్ ఉన్నాయి, స్క్వేర్ ఉన్నాయి, చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఈవెన్ మినిమంలో మనం తీసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఒక బ్యాగ్ లాగా ఉండేది కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మనం స్టార్టింగ్ ఏమన్నా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసినా కానీ దానికి సంబంధించి కూడా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ కార్ట్ చూస్తున్నారు కదా, మనకి రూమ్ సర్వీస్ అని వాళ్ళు వచ్చినప్పుడు ఈ కార్ట్ తీసుకొని వస్తారు, అన్ని క్లీనింగ్ సప్లైస్ పెట్టుకొని. సో ఆ కార్ట్ కూడా అవైలబుల్ ఉంది. నేనైతే సర్ప్రైజ్ అయ్యా అనమాట. అంటే నాకే గుర్తులేదు ఇది కూడా అవసరం మనకి అనేసి. ఇంకా మనం బేకరీ పెట్టాలి అనుకుంటే దానికి సంబంధించి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉందండి. పెద్ద పెద్ద కేక్ మౌల్డ్స్ అండ్ మనం పఫ్స్ అవి చేయడానికి, బేక్ చేయడానికి పెద్ద పెద్ద ట్రేస్ అండ్ మొత్తం డెకరేషన్ చేయడానికి కూడా కావాల్సినవి నాజిల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఐసింగ్ బ్యాగ్ ఇవన్నీ. ఏ సెట్ అయితే జస్ట్ 99 రూపీస్ అండి. సో మనకి మినిమం బడ్జెట్లో కూడా థింగ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ ఉన్నాయి, స్టీల్ కూడా ఉన్నాయి. మన బడ్జెట్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. కుకీ కట్టర్స్ ఉన్నాయి, ఇంకా సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి. ఇంకా ఈ ట్రేస్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, ఇది ఆన్ యావరేజ్ 2000 ఉందండి ఒక్కొక్కటి. చాలా బరువుగా ఉన్నాయి. సో ఇంకా ఈ కేక్ టిన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు ఐటమ్స్ మనం అల్యూమినియం పర్ కేజీ అని చెప్పుకున్నాం కదా, అలాంటి వాటి కిందకు వస్తాయండి. పెద్ద పెద్ద ట్రేస్ లాంటివి, చిన్న చిన్నవి పర్ పీస్ అవైలబుల్ ఉందన్నమాట ప్రైస్. ఇంకా ఇవన్నీ కూడా మనకి బేకరీలో యూజ్ అయ్యేయండి. పై బేకింగ్కి యూజ్ అవుతాయి ఇవన్నీ. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది, కొత్తగా అనిపించింది, నాలెడ్జబుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక న్యూ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.